రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగం ఊపందుకుందని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాతగాజువాక పార్టీ కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి భవన కార్మికులకు మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని, దీనిపైన వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలను హేళన చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఇప్పుడిప్పుడే ఈ పాలసీ అమలులోకి వచ్చిందని, దశల వారీగా ప్రజలకు చేరువవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం పరుగులు తీయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రయోజన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు, జనసేన నేతలు గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, రౌతు శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్వామి ఫోటో తెస్తా ఉన్నా గోవింద ఫోటో